మాధవాంగ్రిజలజద్వయ నిత్య సేవా ప్రేమా విలాసయవరాంకుశపాదభక్తం కామాదిదోషహరమాత్మవదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరసత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శ్రుతిసుతసరసిద్ధమధ్యాపయంతీం సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. దిశంతు మే దేవ సదా త్వదీయాః దయాంతరంగానుచరాः కటాక్షాः శ్రోత్రేషు పుంసామృతం క్షరంతీం సరస్వతీం సంశ్రితకామధేనుం. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధులైన తిరుప్పావై దివ్యవృత్తంలో చూస్తూ 20వ రోజుకు వచ్చేసాం. ఈ వేళతో 20 రోజులు పూర్తవుతాయి. 20వ పాసురంలో మనం అనుభవించబోతున్నాం. ఇవాళ నిన్నటి 19వ పాసురంలో కుత్తు విళక్కెరియ కొచ్చుక్కాల్ కట్టిల్ మేర్ మెత్తన్న పంచసైనెత్తిన మేలేరి అని అంటూ ఆ దీపపు గుత్తుల కాంతిలో 4 దంతపు కోళ్ళు కలిగినటువంటి ఆ శయ్య మీద శయనించినటువంటి నీల కృష్ణుల ఇరువురి యొక్క ఆ మిథునానికి నిన్న మంగళం పాడి వారిని మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎత్తనయ్యலும் పిరువాత్తగిల్లాయాల్ తత్వమన్రు తగవన్రు అనంటూ ఏమమ్మా ఆ కృష్ణుడి యొక్క దర్శనంలో లేదా ఆ కృష్ణుడి యొక్క సమాశ్లేషణలో ఏమాత్రం కూడా అంతరాన్ని నువ్వు ఓర్చుకోలేవా అమ్మా నీలాదేవి అనంటూ కొంచెం నిష్ఠూరంగా పలికారు నిన్న. పలుకుతూ నువ్వు ఒక్క క్షణమైనా కూడా నీ ప్రియుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని నువ్వు ఎడబాసి ఉండలేవా అమ్మా? ఇది నీకు న్యాయమా? ఇది నీ స్వరూపానికి అలాగే నీ స్వభావానికి విరుద్ధం కదా అని అమ్మని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడడం జరిగింది. పాపం అమ్మ వాస్తవంగా ఎంత దయగలిగింది అని అంటే, మన బౌద్ధరామానుజులు శ్రీభాష్యాన్ని ప్రారంభం చేసే ముందు అమ్మ యొక్క పురుషకారాన్ని ప్రార్థన చేస్తూ అప్పుడు దీనిలోకి అన్వయిస్తారనమాట. శ్రీభాష్యంలోకి వెళ్తారు. అక్కడ చెప్తూ అమ్మవారి గురించి మనం కూడా మీరు ప్రారంభం చేసే ముందు అక్కడ చెప్తారు. వాటిలో కొన్ని దోషాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది, మీరు కొంచెం సరిదిద్దుకోవాలి వాటిని. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవైశ్వర్య శీలాది అనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయం దేవీం నిత్యానపాయినీం నిరవధ్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణ శరణమహం ప్రపద్యే అని అంటారు. ఇక్కడ అనన్యశరణ శరణమహం ప్రపద్యే, మాకు ఇంకా నువ్వు తప్పితే వేరే దిక్కెవరు లేరమ్మా, నిన్నే కదా మేము ఆశ్రయించింది, కాబట్టి మమ్మల్ని నువ్వు కాపాడాల్సినటువంటి బాధ్యత నువ్వు కదా తీసుకోవాల్సింది అని అంటూ మొట్టమొదటిలో భగవద్ రామానుజులు శ్రీభాష్యాన్ని ప్రారంభం చేసే ముందు ఇలా అమ్మ యొక్క పురుషకారాన్ని అర్థిస్తారనమాట. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా అమ్మ యొక్క పురుషకారాన్ని అర్థిస్తున్నారు. ఈవేళటి పాసురంలో కూడా స్వామిని అమ్మని ఇద్దరినీ కలిపి నిద్రలేపుతారు ఈవేళటి పాసురంలో కూడా. అయితే ఆమె మాతృమూర్తి కదండి, అంటే తల్లి కదా. తల్లి ఏదో పిల్లలు అన్నారు కదా అని చెప్పేసి గభాలన ఆ నాన్నగారిలాగా కోపం తెచ్చుకుంటుందా? కోపం తెచ్చుకోదు కదా. ఆలస్యాన్ని ఏదో కొంచెం ఆలస్యమయ్యేటట్లుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అని ఆ ఆలస్యాన్ని ఓర్చుకోలేనటువంటి పిల్లలు ఏదో పలుకుతున్నారులే అని అలా మాట్లాడకుండా ఉంది తప్ప ఆ ఉద్దేశం ఏమిటి అని అంటే, అదిగో ఆ స్వామి ఎవరైనా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ అనుగ్రహం కలగాలి అని అంటే సమయం కోసం ఎదురు చూడాలి, కాబట్టి సమయం చూసి శ్రీకృష్ణుడితో చెప్పాలి అని తొందరపడకుండా, తొందరపడితే ఏమవుతుంది, ఏదో కార్యం చెడిపోతుంది అన్నట్లుగా అలా భావించకుండా మాట్లాడకుండా పరుండిందట అమ్మ నీలమ్మ.
వీళ్ళకి కొంచెం బాధ కలిగింది. అంతే, పిలవంగానే రాకపోతే ఏమంటుంది, కాస్త మొదటిసారి అమ్మా అని పిలుస్తాం, రెండోసారి అమ్మా అంటాం, మూడోసారి అమ్మా అని అంటామా లేదా? పాపం ఈ 3 పాసరాలు అలాగే పిలుస్తున్నారు. చివరికి వాళ్ళకి ఓర్చుకోలేనటువంటి తత్వం వచ్చేసింది. ఏమమ్మా నీ అసలు నీ స్వరూపం ఏంటి, నువ్వు స్వభావం ఏంటి, నువ్వు వచ్చి మమ్మల్ని వెళ్ళుకోవద్దా, ఆ స్వామి దగ్గరికి తీసుకెళ్ళొద్దా, ఇంకేంటి అంతే, ఆయన్నే చేరి ఆయనతో పడుకుంటామేంటి అన్నట్టుగా గట్టిగా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆమె ఏం చేస్తుంది, మనం తొందరపడకూడదు, తొందరపడితే కార్యం చెడిపోతుంది. ఆ రోజు కాకాసురుడు తిరిగి వచ్చి కాళ్ళ మీద పడితే స్వామి గబాలను చూస్తే వెధవనే మళ్ళీ కొట్టేవాడు. మళ్ళీ ఎందుకు, వాడి కాళ్ళేమో ఆయన వైపు ఉన్నాయి, తలేమో వాడి వైపు పెట్టుకు పడుకున్నాడు. ఏం చేసిందామా, ఒక క్షణం అలా ఆయన దృష్టి పడకుండా గబాలను తలని తిప్పేసి వాడిని శరణాగతి చేసింది కదా. కాబట్టి మనలో ఉన్న దోషాలని ఆమె సవరించి పరమాత్మకు అనుభవంగా తీసుకురావాలి. కాబట్టి కాస్త వేచి వస్తుంది అనమాట, టైం తీసుకుంటుంది ఆమె. కాబట్టి ఆమె చింతన చేస్తోంది. ఈ వెళ్ళి పాసరంలో చివరిలో చెప్తుంది, నేను మీకు ఏమి ఇప్పించాలా అని ఆలోచిస్తున్నానర్రా అని అంటే ఈ వెళ్ళి పాసరంలో చెప్తుంది. అంటే ఆమె లేవడానికి ఉద్యుక్తురాలు అవుతుంది ఈ పాసరంలో అని చెప్పేసి చెప్తారు ఇక్కడ. సరే, ఇక ఆమెను పిలిస్తే ఆమె లేవలేదని మళ్ళీ ఈయన్ని స్తోత్రం చేయడం మొదలుపెట్టారు ఈ పాసరంలో. ఆయన్ని ఇప్పుడు మనం అమ్మని ఆశ్రయించినా కూడా ఆ కార్యాన్ని నెరవేర్చాల్సింది ఎవరు? ఈ మళ్ళీ ఆయనకి చెప్పాల్సిందే కదా. కాబట్టి మనం అమ్మని ఆశ్రయించినా మళ్ళీ ఆయనే కదా మనకి ఇవ్వాల్సింది ఫలం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, ఆయన్నే మనం ఆశ్రయిస్తూ ఆయన్నే మేల్కొల్పినేటువంటి ప్రయత్నం చేద్దాం, ఆయన యొక్క గుణకీర్తన చేద్దాము అని అంటూ ఈనాటి పాసరంలో మళ్ళీ మొట్టమొదట్లో స్వామిని కీర్తిస్తారనమాట. ఇక్కడ ఏమయ్యా, నువ్వు ఆనాడు ఇప్పుడు నువ్వు గనక మాకు మేము అడిగింది ఏదో అపరాయి అనే సాధనమో ఇంకోటి ఏదో మేము ఏదో అడుగుతున్నాం కదా, ఆ అడిగినటువంటి దాన్ని గనుక నువ్వు ఇప్పుడు మాకు అనుగ్రహించలేదనుకో, ఆ రోజున నువ్వు అంతమంది దేవతలకి వాళ్ళందరికీ కూడా సహాయం పడి నువ్వు ఆర్తత్రాణపరాయణుడు అని, ఆర్జవం కలిగినటువంటి వాడివని, బలం కలిగినటువంటి వాడివని, ఏవో నీ పేర్లు ఉన్నాయి కదా, రకరకాల పేర్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎలా అయిపోతాయో తెలుసా నీకు? నేతి బీరకాయ చందం అవుతాయ్యా, పెరుగు తోటకూర చందం అవుతాయ్యా అని చెప్పేసి చెప్తున్నారనమాట. వీళ్ళు లోపల అధిక్షేపిస్తున్నారు స్వామిని. మేమేదో వచ్చి మా స్వరూపానికి తగినటువంటిది కాకపోయినప్పటికీ కూడా వచ్చి నీ వాకిట్లో నుంచొని నేను ప్రార్థన చేస్తుంటే మమ్మల్ని అంత చులకనగా చూస్తావా? నీకు ఏవో ఉన్నాయి కదా, ఆర్తత్రాణపరాయణుడు, ఇవేవో చెప్పాం కదా ఇంతకు ముందు. అవన్నీ ఆయనకున్నటువంటి లక్షణాలు, ఆయనకున్నటువంటి గుణాలు. ఆ గుణాలన్నింటిలో ఆ గొప్పతనం ఏమిటి అని అంటే ఎలా ఉంటుంది? ఒకవేళ నువ్వు వచ్చి మాకు కావాల్సింది నువ్వు ఇవ్వకపోతే నేతి బీరకాయలో నెయ్యి అన్నంత. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? పెరుగు తోటకూరలో పెరుగు ఎక్కడన్నా కనిపిస్తుందండి? కనిపించదు. అట్లాగే ఈ గుణాలన్నీ కూడా నీకున్నాయి కనుక నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడవలసిందే అని అంటూ, ఆర్జవం కలిగినటువంటి వాడివని, నువ్వు నిర్మలుడు అని, బలపరాక్రమాలు కలిగినటువంటి వాడివని నిన్నేదో కీర్తిస్తారు కదా, అవన్నీ కూడా వ్యర్థం అవుతాయా అంటూ మళ్ళీ అవే గుణాలతో స్వామిని కీర్తిస్తారు ఈవేటి పాసనంలో అని ఇక్కడ చెప్తున్నారు. అమ్మ యొక్క పురుషకారం ఈ పాసనంలో కూడా మనకు కనిపిస్తుంది అని చెప్తారు. ఎట్లా అంటే పద్మపురాణంలో ఉందిట ఈ ఐతిహ్యం. ఏం చెప్తున్నారు ఇక్కడ? అది స్వామి అమ్మ ఎక్కడికి వెళ్ళారు? అరణ్యవాసానికి వెళ్ళారు లక్ష్మణస్వామిని తీసుకొని. పుష్కరము అనే ప్రాంతానికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత రామస్వామికి దాహం వేసిందిట. దాహం వేస్తే ఏమడుగుతాడు? ఎవరిని అడగాలి? సేవ చేసేవాడు ఎవరు? లక్ష్మణుడు కదా. లక్ష్మణ, దాహం వేస్తుందయా, కాసిన మంచినీళ్ళు పట్టుకురా అన్నట్ట. ఆ లక్ష్మణుడు అప్పటిదాకా సేవ చేసేటువంటి వాడు, ఆయన చేతుల్లో ఏమున్నాయిట? వీళ్ళ చీరలు, ఆమె చీరలు, ఆయన బట్టలు అవన్నీ కలిపి సంకలో పెట్టుకుని మూట వేసుకొని బయలుదేరాడు వీళ్ళ వెనకాల. ఆ గుడ్డల మూట ఒకసారి కింద కొట్టి, ఎప్పుడు నేనేనా చేసేది? వదిన గారు ఉన్నారు కదా ఖాళీగా, ఆమెను తీసుకురమ్మని కొడుతూ నీళ్లు అన్నాడు. అదేమిటి? అహం సర్వం కరిష్యామి, అన్ని నేనే చేస్తానన్నటువంటి వాడు లక్ష్మణుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏమిటి అని ఆశ్చర్యపోయాట రామచంద్రుడు. అలానా, సీత కాస్త మంచినీళ్ళు తీసుకురా అని అంటే పాపం ఆమె వెళ్ళి తీసుకొచ్చింది. అలా కొంచెం దూరం దాటి, ఆ ప్రాంతం దాటి అవతలకు వెళ్ళారట. అవతలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సరస్సు ఉందిట, దానిలో స్నానం చేసేట రామచంద్రమూర్తి. సీత, నా బట్టలును నా బొట్టు పెట్ట తీసుకురా నేను అని చెప్పేసి అడిగాట సీతమ్మని. లక్ష్మణస్వామి ఎదురు చూస్తున్నాడు, నా అన్నగారు పిలుస్తాడేమో, నేను వెళ్ళి ఆయనకి సేవ చేద్దాం కదా. లక్ష్మణస్వామిని పిలవకుండా ఎవరిని పిలిచాడు? సీతమ్మని పిలిచాడు. లక్ష్మణస్వామికి ఆగులు బొగులు అయిపోయిందిట. ఇదేమిటి, నేను కదా సేవ చేయాల్సినటువంటి వాడిని, అమ్మని పిలిచి చెప్తున్నాడు ఏమిటి అన్నట్టుగా బాధపడ్డాడు. ఓహో, నన్ను
రామచంద్రమూర్తి ఇంతటితో నన్ను వదిలేస్తాడు కామాంశం అని చెప్పేసి బాధపడ్డట లక్ష్మణస్వామి. బాధపడితే వెళ్ళి అమాంతం ఆ అమ్మ సీతమ్మ కాళ్ళన పట్టుకొని, ఏమమ్మా నేను మీకు సేవ చేయడానికి కదా ఇక్కడికి నేను వచ్చింది, అన్నగారు చూడబోతేనేమో నీ చేత సేవ చేయించుకుంటున్నాడు, ఏదన్నా చెప్పు, స్వామికి చెప్పి ఆయన సేవ చేసే విధంగా చూడు అని చెప్పేసి ప్రార్థన చేసేట లక్ష్మణస్వామి అమ్మని. సరే అమ్మ వెళ్ళి చెప్పిందిట, ఏమయ్యా ఇప్పుడు ఆ అబ్బాయి మన కోసం వచ్చాడు కదా, పాపం ఆయన ఏదో సేవ చేద్దామని చెప్పేసి నిద్ర లేదు, ఆహారం లేదు, ఆ తర్వాత భార్యను వదిలిపెట్టేశాడు, వాళ్ళందరినీ వదిలిపెట్టి నీ సేవ చేయడానికి వస్తే కనీసం వాడిని పలకరించావా నువ్వు అని అంటే, సరే లక్ష్మణ తీసుకురా అన్నట్ట. మరి ఆ మాట ముందనొచ్చు కదా, ఎందుకనలేదు అని సీతమ్మ అడుగుతుంది. అడిగితే ఆ ప్రాంతం ఉంటుంది, వీళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో అడుగు పెడితేట తండ్రి మాట బిడ్డ వినట్ట, అన్న మాట తమ్ముడు వినట్ట, భార్య మాట భర్త వినడు, లేదా భర్త మాట భార్య వినదుట. అలాంటి ప్రదేశం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయనకి పైత్యం ప్రకోపించే ఉన్నాడా, నేను తీసుకురాను పో, ఖాళీగా ఉంది కదా అది తీసుకొస్తుంది అన్నప్పటికీ కూడా అమ్మ సీతమ్మ చెప్పిన మాటకి ఆయన వగ్గి ఏం చేశాడు, లక్ష్మణ నా బట్టలును ఆ తిరుమణి కాపు పెట్టి తీసుకురా అని చెప్పేసి అన్నాడా, లేదంటే మళ్ళీ తిరిగి తనకి రామసేవ చేసేటువంటి అవకాశం కల్పించాడా, ఎవరి చేత, అమ్మ యొక్క పురుషకారం చేత కదా అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి వీళ్ళ పాసరంలో కొంత విశేషం ఏముంటుందంటే, మరి పరమాత్మని మేల్కొల్పాలి అని అంటే ఆయనకి వ్యామోహాన్ని కలిగించేటువంటివి ఏవో ఉండాలి. ఆయనకి వ్యామోహాన్ని కలిగించేటువంటిది ఏమిటి అని అంటే అమ్మ యొక్క సౌందర్యము అని చెప్తున్నారు అనమాట. ఆ అమ్మ యొక్క సౌందర్యానికి లోబడి ఆయన ఏం చేస్తాడు, మనలో ఉన్నటువంటి తప్పులను కూడా క్షమించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాడు. స్వామి కదా, అమ్మాయి కదా స్వామికి భోగ్యమైనటువంటిది, అమ్మ యొక్క సౌందర్యమే మనకి రక్షకము అనే భావనతో ఈవేళ పాసురంలో అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తారనమాట. అలా అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించడం తగునా అనంటే, మరి ఈ చేతలను ఉద్ధరించడంలో తప్పనిసరిగా అమ్మ సౌందర్యం అవసరమే. అమ్మ ఆయన లొంగ తీసుకోవాలి అంటే తన సౌందర్యం చేతనే లొంగ తీసుకుంటుంది కనుక అన్నట్టు అమ్మ యొక్క సౌందర్యాన్ని మళ్ళీ ఇక్కడ కీర్తిస్తారనమాట ఈ పాసరంలో. అయితే వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో మనకేం లౌకికమైనటువంటి అర్థాలు మనం తీసుకోకూడదు, అవతలు ఉన్నటువంటి అంటే వెనకాతలు ఉన్నటువంటి అర్థాన్ని, ధ్వని అర్థాన్ని మనం స్వీకరించాలి. అందుకే తిరుప్పావైని ధ్వని ప్రబంధము అని అంటారు, ధ్వని కావ్యము అని చెప్పేసి అని అంటారనమాట. ఎన్నో విధంగా మనం ఎన్ని విధాలుగా మన స్వామిని ప్రార్థన చేసినప్పటికీ కూడా అమ్మ ఎన్నో విధాలైనటువంటి మనల్ని రక్షించాలి అని స్వామితో చెప్పమని చెప్పేసి మళ్ళీ అమ్మని మనం ప్రార్థన చేయాల్సిందే అని అంటూ ఇక్కడ చెప్తారు పరాశర భట్టర్ వారు. ఉచితైరుపాయైర్ విస్మార్య స్వజనయసి మాత తదసి అని అంటారు. అంటే తన యొక్క ఆ సౌందర్య ఆకృష్టుడైనటువంటి ఆ స్వామికి విలాస భ్రమలను వలర్చినటువంటిది ఇదిగో ఈ చేతులంతని కూడా ఉద్ధరింపజేస్తుంది, ఆయన యొక్క కటాక్షం మన మీద పడేటట్లుగా చేస్తుంది అని ఈ పాసురంలో మనకి చెప్తారు. సరే, ఆ పాసురాన్ని మనం ఒకసారి పాడుకొని ఆ పాసుర అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండాళ దివ్య తిరువడిகளே శరణం. 33 அமரர்க்கு முன் சென்று கப்பந்தவிர்க்கும் கலியே துயலுழாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பங்கொடுக்கும் விமலா துயலுழாய் செப்பொன்னமன் மேலே செவ்வாய் சிறுமரங்கள் நப்பின்னை நங்காய் திருவே துயலுழாய் உக்கமும் தொற்றொழியும் தந்துன்மனாளனை இப்போதே எம்மை நீராட்டேல் உரம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ఈ పాసర భావం ఏమిటి అని అంటే 33 అమరర్కు మున్ సెండ్రు కప్పం తవిర్కుం కలియే తుయలజాయ్. ఏమయ్యా స్వామి మేల్కొనవయ్యా, ఎలాంటి వాడు ఆయన్ని కీర్తిస్తోంది ఈ 2 పాదాల్లో. 33 అమరర్కు 33 కోట్ల మంది దేవతలకి మున్ సెండ్రు వారికి వచ్చేటువంటి ఆపదలకు ముందుగానే ఊహించి వారి ముందు చేరినటువంటి వాడివై కప్పంతవిర్కం కలియే. కప్పం అంటే ఆ దేవతలలో కలిగినటువంటి అభయాన్ని తీర్చి వారిని కాపాడేటువంటి బలం కలిగినటువంటి వాడా ఓ స్వామి మేల్కొనవయ్యా అని అంటున్నారు. చెప్పముడయ్యాయ్ తిరలుడయ్యాయ్, ఆర్జవం కలిగినటువంటి వాడా, రక్షణయే స్వభావంగా కలిగినటువంటి వాడా, బలము కలిగినటువంటి వాడా, నీ ఆశ్రితులైనటువంటి శత్రువులనే నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరాన్ని పోగొట్టగలిగినటువంటి వాడా
ఓ నిర్మలుడా మేల్కొనవయ్యా అని మొదటి రెండు 4 పాదాల్లో స్వామిని కీర్తిస్తున్నారు. కీర్తించి వారిని మేల్కొల్పెట్టే ప్రయత్నం చేస్తే స్వామి లేవలేదట. సరే ఏం చేసినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న కాదంటే ఏం చేయాలి? మళ్ళీ అమ్మ దగ్గరికి రావాల్సిందే కనుక ఇప్పుడు స్వామి మనకి దొరకాలి అంటే ఏం చేయాలి? అమ్మ యొక్క సౌందర్యానికి ఆకర్షుడై ఉంటాడు కనుక అమ్మ యొక్క సౌందర్యాన్ని మనం కీర్తిస్తే ఆ సౌందర్యానికి లోలుడైనటువంటి స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు అని అంటూ ఇప్పుడు అమ్మ యొక్క సౌందర్యాన్ని ఇక్కడ చెప్తూ చెప్పన్న మన్మయలే సెవ్వాయ్ సిరుమరంగుల్ నప్పిన్నై నంగాయ్ తిరవే తుయలజాయ్. ఏమమ్మా, బంగారు కలశములు పోలినటువంటి స్తనములు కలిగినటువంటి దాన, దొండపండు వంటి ఎర్రని పెదాలు కలిగినటువంటి దాన, ఒక సన్నని నడుము కలిగినటువంటి దాన, ఓ నీలాదేవి పరిపూర్ణురాలా, లక్ష్మీ సమానురాలా అని అంటున్నారు. ఇక్కడ మేల్కొనవమ్మా అని అంటున్నారు. ఈమె యొక్క ఆమెలో ఉన్నటువంటి ఆ సౌందర్యాన్ని ఈ 3 మాటలతో చెప్పడం జరిగింది అనమాట. బంగారు కలశాలు పోలినటువంటి స్తనములు కలిగినటువంటిది, సన్నని నడుము కలిగినటువంటిది, దొండ పండ్ల వంటి ఎర్రని పెదవులు కలిగినటువంటిది అనేటువంటి అర్థం బయటికి కనిపించినప్పటికీ కూడా దానిలో ఉన్న అంతరార్థం ఎంత గొప్పదో చెప్తారు ఇక్కడ. నీలాతుంగ స్తనగిరితటి సుప్తం ఉద్భోధ్య కృష్ణం అని అంటారు కదా. అంటే ఆ పాలిండ్లే ఏమిటిట అంటే జ్ఞానము భక్తి అనేటువంటివి. పరమాత్మ ఎక్కడుంటాడు? జ్ఞానం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు, భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడు. దానివల్ల ఆయనకి వ్యామోహం కలుగుతుంది. ఆ వ్యామోహం కలగడం వల్ల వైరాగ్యం మనబోటి వాళ్ళకి ఏం కలుగుతుంది? ఎప్పుడైతే జ్ఞాన భక్తులు కలిగి ఉన్నామో మనకి వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది. ఆ వైరాగ్యమే దేని తెలియజేస్తుంది ఏంటి? అమ్మ యొక్క నడుమును తెలియజేస్తుందిట. జ్ఞాన భక్తులు అనేటువంటి అమ్మ యొక్క స్తనాలను తెలియజేస్తుందిట అని ఇక్కడ చెప్తారన్నమాట. అది లోపల ఉన్నటువంటి అర్థంగా మనం తీసుకోవాలి అని చెప్తూ ఏమన్నారు? ఏమమ్మా, నీ స్వామిని మేల్కొనబట్టకి నువ్వు లేచి రావద్దటమ్మా, లక్ష్మీ సమానరాలు కదా, అందులో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి దాని కదమ్మా నువ్వు అని అంటూ ఆమె అంటోందిట, నేను నిద్రపోవటం లేదర్రా, మేము ఏమి ఇప్పించాలా, ఎలా ఇప్పించాలా అని ఆలోచిస్తున్నాను తప్ప తొందరపడితే కార్యం నెరవేరదని, లేదా ఆ కార్యం చెడిపోతుందేమో అన్న భావంతో నేనేమి ఇప్పించాలా అని ఆలోచిస్తున్నానర్రా అనగానే వీళ్ళు మొదలుపెట్టారేమని, ఉక్కము తట్టొళియం తందున్మనాళనే, మాకేమక్కర్లేదమ్మా, ఒక విసునిగర్ర ఒకటి ఇప్పించు, తర్వాత ఒక అద్దాన్ని ఇప్పించు అని అడుగుతున్నారండి. విసునిగర్ర ఎందుకు, అద్దం ఎందుకు? అవి బయటికి కనిపించేటువంటి విసునిగర్ర అద్దమే, కానీ వెనకాతలైనటువంటి అర్థం ఏమిటో మళ్ళీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పోదే అమ్మాయి, ఇగో ఆ విసునికర్ర అద్దాన్ని ఇచ్చి నీ ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడితో ఇప్పుడే మేము స్నానం ఆడేటట్లుగా చెయ్యి అమ్మాయి నీరాట్. ఇప్పుడే మళ్ళీ క్షణం కూడా మేము ఓర్చుకోలేనటువంటి విరహ తాపంతో ఉన్నటువంటి వాళ్ళమమ్మా, ఈ క్షణాన్ని నువ్వు ఇగో మాకు 2 ఉక్కమని తొట్టోడి అని కృప చేసి ఆ స్వామితో కలిసి మేము స్నానం అనేటట్టుగా, అంటే భగవద్ గుణానుభవం చేసే విధంగా మాకు ఆ 2 కూడా మాకు ఇవ్వు అని అడుగుతున్నారు. అంటే ఈ వ్రతం చేయడానికి విసునికర్ర కావాలట, రెండోది ఏం కావాలట? అద్దము కావాలి అని అంటున్నారు. విసునికర్ర అంటే ఏమిటి? ఇప్పుడు మన శరీరం ఉంది, కాస్త ఏదో పని పాట చేసి వచ్చిన తర్వాత శరీరానికి ఏం పడుతుంది? చెమట పడుతుంది కదా. ఆ చెమట పోవాలంటే ఇవాళైతే ఏసీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, లేకపోతే ఫ్యాన్లు ఉన్నాయి. ఆ రోజులు అవి లేవు కదా. అప్పుడు ఏముండేవి? చేతుల్లో విసునికర్రలు ఉండేవి. ఆ విసునికర్రలతో విసురుకుంటే ఏమయ్యేది? పట్టినటువంటి చెమట కాస్త ఆరిపోయేది, హాయిగా ఉండేది. అప్పుడు అలాగే అద్దం ఎందుకు? అద్దం ఎందుకండి? మనం బయటకు వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? ఒకసారి మన ఫేస్ చూసుకొని, అవన్నీ ఉండాల్సిన చోట అన్నీ ఉన్నాయా లేవా ఒకసారి చూసుకొని, లేని వాటిని ఏవో తగిలించుకొని, ఆ పెదాలకి కిందకి పైదానికి రాసేసుకొని కాస్త ఒకసారి చూసుకొని మనల్ని మన శబాష్ బాగున్నావు అని అనుకొని అప్పుడు కదా మనం బయటికి రావడం. అంటే మన స్వరూపాన్ని దిద్దుకొని కదా మనం బయటికి రావడానికి వచ్చేది. అది ఇక్కడ. కానీ ఇక్కడ లోపల ఉన్నటువంటి విషయం ఏంటి? మన ఆత్మకు పట్టేటువంటి చెమటలు ఉంటాయి. ఆత్మకు పట్టేటువంటి చెమటలు ఏమిటి అంటే అహంకారము, మమకారము. ఆ అహంకారము, మమకారము అనేటువంటి చెమటలని పోగొట్టేటువంటిది ఏమిటి అని అంటే నమః పదము. మహా నాది కాదు. ఆ అహంకారాన్ని తొలగించేటువంటిది ఏమిటి అని అంటే నమః పద అర్థము. కాబట్టి ఇక్కడ ఏమిటి? విసునికర్ర అంటే ఏమిటి? నమః పద అర్థాన్ని మాకు కృప చేయవమ్మా అని అడుగుతున్నారు. మరి రెండోది అర్థం ఎందుకు? ఇందాక చెప్పుకున్నాం, మన యొక్క స్వరూపాన్ని దిద్దుకుని 10 మందిలోకి రావాలి అంటే ఏ విధంగా అయితే మన ఫేస్ని మనం శుభ్రం చేసుకొని అందంగా తీర్చిదిద్దుకొని బయటకు వస్తాము. కాబట్టి పరమాత్మకి అనుభవయోగ్యంగా కలగాలి అని అంటే మన స్వరూపాన్ని మనం దిద్దుకోవాలి. మన స్వరూపాన్ని ఎలా దిద్దుకోగలుగుతాం? మనం
ఓంకారము అనేటువంటి అక్షరం, ఓమిత్యేకాక్షరం, ఓం అనేటువంటిది ఒక అక్షరం కదా, దానిలో 3 అక్షరాలు ఉన్నప్పటికీ కూడా ఒకే అక్షరంగా మనం ఉచ్చరిస్తాం కదా. అంటే మకారవాచ్యుడైనటువంటి పరమాత్మ జీవుడు అకారవాచ్యుడైనటువంటి పరమాత్మకే చెందినటువంటి వాడు. నీ స్వరూపం తెలుసుకొని, పరస్వరూపం తెలుసుకొని, ఆ పరమాత్మకే నువ్వు చెందినవాడు అనేటువంటి జ్ఞానాన్ని తెలిపేటువంటిది ఏమిటి అంటే ఓంకారము. ఆ ఓంకారార్థాన్ని మాకు కృప చేయని చెప్పేసి ఇవాటి పాసరంలో మన అండాళ్ళ తల్లి గోపికలతో కలిసి ఆ అమ్మ నీలమ్మని ప్రార్థన చేస్తారనమాట. ఒక్కసారి కొంచెం దీంట్లో ఉన్న విశేషాలు మనం లోపలికి వెళ్తే, 33 అమరర్కు మున్సెండ్రు కప్పంతవిర్కం కలియే తుయిలరాయ్. 33 కోట్ల మంది దేవతలు ఉన్నారట. ఆ దేవతలు అని అంటే ఎవరు? మనకంటే జ్ఞానం చేత బలం చేత ఉన్నతమైనటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి ఆ స్థానాలు వచ్చినాయి. మనం కూడా అలాంటి జ్ఞానము బలం కలిగి ఉంటే మనల్ని కూడా తీసుకెళ్ళి అక్కడే పడేసి మనకు లోకం ఇచ్చిన ఇది ఏలుకోరా అనేటువంటి వాడు అనమాట పరమాత్మ. కానీ మన దగ్గర అంత లేవు, మన జ్ఞానము లేదు, జ్ఞాన సంకోచం కలిగినటువంటి వాళ్ళు మనం. అనాది మాయ, అవిద్య, అజ్ఞానం అనేటువంటి వాటితో నిద్రపోతున్నటువంటి వాళ్ళం మనం. కాబట్టి మనకి అంత జ్ఞాన వికాసం లేదు. జ్ఞాన వికాసం కలిగినటువంటి వాళ్ళు దేవతలు అయ్యారు అని అంటారు. అలాంటి దేవతలు కూడా వాళ్ళకి కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు వెళ్ళి ఎవరికి చెప్పుకుంటారు? వెళ్ళి శ్రీమన్నారాయణుడు చెప్పుకోవాల్సిందే. ఆ పాల్కడిలలో శయనించుంటాడే వ్యూహ రూపంలో, ఆయన దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకోవాల్సింది. బలిచక్రవర్తి ఆక్రమించాడు ఈ 3 లోకాలని. ఇంద్రుడికి ఏమో భయం పట్టుకుంది, అయ్యో నా గతి ఏంటి, నా ఇంద్రపద ఏమిటి, నేను అనుభవించాల్సిందంతా పోతుంది అని బాధపడి ఎక్కడికి వెళ్ళాడు? శ్రీమన్నారాయణ ప్రార్థిస్తే ఎలా వచ్చాడు? ఒక మరగుజ్జు రూపంలో వచ్చి, వామనుడిగా వచ్చి యాచించి తన యొక్క సంపదనంతా ఇప్పించాడా లేదా? అంటే అలా జ్ఞాన సంకోచం లేకుండా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, బలం కలిగినటువంటి వాళ్ళు 33 కోట్ల మంది దేవతలుంటే వాళ్ళకి ఏదైనా ఆపదొస్తుందేమోనని ముందే వెళ్ళి వాళ్ళలో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించగలిగినటువంటి బలం కలిగినటువంటి వాడా అని ఇక్కడ చెప్తున్నారు. వాస్తవానికి 33 కోట్ల మంది దేవతలు లేరు ఇక్కడ, 33 మంది దేవతలే ఉన్నారు అని అంటారు. కోటి అంటే ఆ సమూహము, అంటే ఒక్కొక్క దేవత తీసుకుంటే ఆ దేవతకు ఒక సమూహం కనుక అలాంటి 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని ఇక్కడ చెప్తారనమాట. ఎవరు? అష్టవసువులు అని అంటారు. 8 మంది వసువులు, తర్వాత ఏకాదశ రుద్రులు వచ్చేసి ఒక 11 మందిట. ఆ తర్వాత 12 ఆదిత్యులు అంటే సూర్యులు ఒక 12 మంది ఉంటారట. దేవ వైద్యులు, వీళ్ళందరికీ అవసరమైతే వైద్యం చేయడానికి ఒక 2 దేవతలు ఉంటారట. మొత్తం కలుపుకుంటే ఎంతమంది అవుతున్నారు? 33 మంది. ఈ 33 మంది 33 కోట్లు అని చెప్పేసి, అంటే 33 సమూహాలు అని చెప్పేసి చెప్తున్నారు. అలా ఏమయ్యా మేము ఎంతమంది వచ్చాము? మేము 5 లక్షల మంది. నువ్వేం చేసావు? 33 కోట్ల మందిని కాపాడేవే. అంటే నువ్వు కాపాడడానికి ఇంత సంఖ్య అని ఏమైనా పెట్టుకున్నావా? అంతమంది ఉంటేనే నేను కాపాడుతాను, అంతకంటే తక్కువ ఉంటే నేను కాపాడుతాను అని చెప్పేసి నువ్వేమన్నా సంఖ్య ఏమన్నా పెట్టుకున్నావుటయ్యా అని అంటాడు అనమాట. ఇక్కడ కొన్ని అధిక్షేపిస్తారు, కొన్ని ప్రశ్నలు వేస్తారు ఆ పరమాత్మని మేల్కొల్లేటప్పుడు. ఏమయ్యా నువ్వు రక్షించడానికి ఇంతమంది కావాలి అని నీమేమన్నా పెట్టుకున్నావా అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళెవరు? దేవతలు వాళ్ళందరూ కూడా ప్రబలులు అంటారు. అంటే వాళ్ళకి మంచి బలం కలిగినటువంటి వాళ్ళు. మేమెవరు? అబలులం, మీ బలం లేనటువంటి వాళ్ళం కదా. మేము ప్రబలులైనటువంటి పురుషుల్నే మేము రక్షిస్తాం, కానీ అబలులైనటువంటి స్త్రీలను రక్షించము అని నియమం ఏమన్నా పెట్టుకున్నట్టయా? ముందు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. బలిచక్రవర్తితో ఎంతో యుద్ధం చేశాడు. ఎవరు చేశాడండి? ఇంద్రుడు చేశాడు. ఇంద్రుడు చేసి వాడి వల్ల కాకపోయేసరికి అప్పుడు వెళ్ళాడు. అంటే సగం ప్రయత్నం చేసి దానివల్ల కాక అప్పుడు వెళ్ళి స్వామిని వేడుకున్నాడు అనమాట. ఆయన అప్పుడు వచ్చేది చేయాల్సింది ఏదో చేశాడు. అలాగే అసలు ఆయన సగం ప్రయత్నమే చేశారు వాళ్ళు దేవతలు. మా దగ్గర ఏముంది? మేమేం చేస్తాం? మేము అబలులం కదా, మేము ఏ ప్రయత్నం చేయలేనటువంటి వాళ్ళు, అశక్తులం కదా, శక్తిహీనులం కదా. మేము వచ్చి నిన్ను వేడుకుంటే నువ్వు కాపాడవాయా అని అంటున్నారు. అమరులు అంటే ఎవరు? మరణం లేనటువంటి వారు. ఎవరు వాళ్ళు? దేవతలు. అలాంటి వాళ్ళకే నువ్వు అమృతాన్ని ఇప్పించడం కోసం కష్టపడ్డావే నువ్వు ఆ రోజున. మేము మరణించేటువంటి వాళ్ళం, ఎన్నో జన్మలెత్తి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్ని జన్మలెత్తి, ఎన్ని ఫలాలు అనుభవించి రూపం పోగొట్టుకొని చివరికి నీ యొక్క ఒడికి చేరి నిన్ను సేవించుకుందామనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మమ్మల్ని మా వైపు కన్నెత్తు కూడా చూడవా నువ్వు అంటే, నిన్ను ఆశ్రయించి నీకంటే గొప్పగా ఇంకేమంటాయి? ఫలాలు ఏమన్నా ఉంటాయి? ఇప్పుడు ఒక ఆయన తపస్సు చేశాడండి. తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షం అయ్యాడు.
భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు అని అనుకుందాం, లేదా భగవంతుడు ఎవరి గురించి తపస్సు చేశాడు, ఎవడు దేవతాంతర్భజన చేశాడు, ఆయన ఏదో వీడి మీద కలిగిన ప్రేమతో ఆయన కనిపించాడా, ఎరా ఏం కావాలి నీకు అని అంటే ఏం కోరుకోవాలండి నువ్వు? గోచి కూడా కోరుకుంటారు ఎవరైనా. కామధేవు ఎదురైతే, కామధేనువు ఎదురైతే ఏమడగాలి, లేదా కల్పవృక్షం ఎదురైతే ఏమడగాలి నువ్వు? నీకు ఉన్నత సద్గతులు కలిగించేదేదో అది కోరాలి కానీ గోచిగుడ్డ ఎవరిని కోరుకుంటారంటే, కౌపిన ఎవరిని కోరుకుంటారా? కాబట్టి నీకంటే ఉన్నతమైనటువంటి ఫలం ఏమన్నా ఉందా? నిన్ను ఎదురుగా పెట్టుకొని తుచ్చమైనటువంటి అమృతం కోసం పోరాడినటువంటి వాళ్ళకి నువ్వు సాయం చేసావు కానీ మాకేమైనా సాయం చేసావా నువ్వు అని అంటున్నారు. అంతేకాదు, ఇప్పుడు నువ్వేం చేస్తావు? నిన్ను యుద్ధంలో ముందుంచుకొని శత్రువుల యొక్క బాణాల దెబ్బలు నీకు తగిలేట్టుగా చేసి సారథ్యం చేయించుకున్నారు కొంతమంది. తెలుసు కదండి పాండవులు చేసిన పని ఏంటి? అర్జునుడికి రథసారథిగా కూర్చున్నాడా లేదా? అర్జునుడికి రథసారథిగా కూర్చున్న సందర్భంలో రథాన్ని తోలుతూ ఉంటే అర్జునుడిని కాపాడటం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఆయనకి తెలియంది ఉంది అనేక రకాలుగా తిప్పెట్ట రథాన్ని. అది గ్రహించినటువంటి భీష్ముడు, ఓహో అర్జునుడికి నేనేసిన బాణం ఒక్కటి కూడా తగలటం లేదు, దీనికి కారణం ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ మీద బాణాలు వేయటం మొదలుపెట్టాట. అలా మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీద బాణం వేయడం మొదలు పెడితే ఆ శ్రీకృష్ణుడి ముఖానికి తగిలినట్టు అన్ని కూడా గుంటలు పడిపోయినాయి. ఎంత అది ఎలా తెలుస్తుంది మనకి అంటే, తిరువళికేణి అని చెప్పేసి దివ్యదేశం ఉంది మన మద్రాసులో, ట్రిపుల్ కేణి అని అంటారు. అక్కడ పార్థసారథి పెరుమాళ్ళు ఉంటారు. ఆయన ముఖం చూడండి, అన్ని మచ్చలు 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 గుంటలు 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 ఉంటాయి. ఏమిటా గుంటలు అంటే, ఆ అర్జునుడికి సారథ్యం వహించినప్పుడు ఆ శత్రువుల యొక్క బాణాలు తనకి తగలడం వల్ల అక్కడ ప్రయత్నం చేశారట స్వామి యొక్క ముఖమండలాన్ని మార్చడం కోసం. వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా అలాగే గుంటలు మచ్చలు వచ్చినాయట తప్ప, మళ్ళీ శరీరం అంతా కూడా బాగుంటుంది మళ్ళీ ఆయనకి చూస్తే. పార్థసారథి పెరుమాళ్ళు అని అంటారు అనమాట. కాబట్టి ఆనాడు నువ్వు ఆ దాన్ని ఉంటారు సారథ్యం చేసావే అర్జునుడికి, ఆ శత్రువుల యొక్క బాణాలన్నీ కూడా తగిలించుకున్నావే, నువ్వు అంతటి వాడివే నువ్వు, నీకేం ఆపద వస్తుందో, నీకు ఆపద వచ్చినా పర్వాలేదు అని చెప్పేసి కదా అర్జునుడి నిన్ను సారథిగా పెట్టుకున్నాడు. కానీ మేము అయ్యయ్యో నీకేం ఆపద కలుగుతుందో అన్నట్టుగా నీకు మంగళం పాడడం కోసం వచ్చామయ్యా మేము, మమ్మల్ని నువ్వు చూడవా, మమ్మల్ని మా యొక్క దీన్ని మాకు ప్రసాదించవా, నీ సౌందర్య రాశిని చూసేటువంటి వాళ్ళం మేము, చూసి నీకు మంగళం పాడేటువంటి వాళ్ళం కదా మేము, చంపినా కూడా అమరులకే నేను సహాయం చేస్తాను, నిన్ను విడిచి బతకలేనటువంటి వాళ్ళకి మాకేం సహాయం చేయవా అని చెప్పేసి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చూడు అమృత స్వరూపుడివే నువ్వు, అమృతం అసలు అమృతంతో స్వామిని పోల్చడం ఏమిటండి? అమృత స్వరూపుడైనటువంటి నిన్ను వదిలేసి అసలు వాళ్ళ యొక్క కోరిక తీర్చుకోవడానికి కోసం ఎంత ఇబ్బంది పెట్టారండి దేవతలు దానవులు ఇద్దరు కలిసి. అమృతం కావాలి అమృతం కావాలి అన్నారు. ఆ అమృతం కావాలన్నప్పుడు ఏం చేయాలి? ఆ పాల సముద్రం చిలకాలి. ఆ పాల సముద్రం చిలకాలంటే ఏం కావాలి? దానికి ఒక పెద్ద కవ్వం కావాలి, దానికి ఒక తాడు కావాలి, మళ్ళీ ఆ పర్వతం అది కిందకి నీళ్ళల్లో దిగిపోకుండా ఉండడం కోసం ఒక ఆధారం కావాలి. ఇవన్నీ ఎవరు? స్వామే ఆధారంగా నిలబడ్డాడు. ఆ అమృత ఆ పాల్కడల్ని మదనం చేసేటప్పుడు, సముద్ర మదనాన్ని చేసేటప్పుడు ఆ పెద్ద మందర పర్వతాన్ని తీసుకొచ్చారు. నీళ్ళల్లో పర్వతం పెడితే ఏమవుతుంది? దిగిపోతుందా లేదా? ఆ దిగిపోయేటువంటి మందర పర్వతాన్ని ఎత్తిపట్టి ఉంచే విధంగా తన కూర్మావతారంలో తన యొక్క వీపు మీద ఆ పర్వతం మొత్తాన్ని మోసేట స్వామి. ఆ మందర పర్వతంలో తాను చేరున్నట్ట. ఆ మందర పర్వతాన్ని తిప్పడానికి అవసరమైనటువంటి తాడు ఉంటుంది కదా, ఆ తాడులో ఆ వాసుకులో తాను చేరేట. అంత పెద్ద మందర పర్వతం, అంత పెద్ద తాడు, అంత పెద్ద సముద్రంలో ఆ కింద ఆధారభూతుడైనటువంటి వాడు. అంతేకాదు మరి తిప్పాలంటే దేవతల వల్ల రాక్షసుల వల్ల అవుతుందా? ఇది మళ్ళీ వాళ్ళల్లో చేరట. మొత్తం 8 చోట్ల నిలుచున్నట్ట స్వామి సముద్ర మదనం చేసేటప్పుడు. ఎందుకోసం? వాళ్ళకేదో అడిగారు కదా పాపం, అమృతం ఇప్పిద్దామని చెప్పేసి. అసలు ఎదురుగా అమృత స్వరూపుడైనటువంటి వాడు నిన్ను పెట్టుకుని వాళ్ళ తుచ్చమైనటువంటి కోరికల కోసం నిన్ను ఎంత రాపాడిచ్చారయ్యా. నీ వీపు మీద ఆ మందర పర్వతాన్ని పెట్టి తిప్పుతూ ఉంటే నీకు ఆ రోజున ఎంత గ్లాని కలిగింది. వాళ్ళు ఏమన్నా చూసారా? నువ్వు ఇచ్చిన అమృతం తీసేసుకుని తాగేసి వెళ్ళిపోయారు తప్ప, అయ్యో నువ్వు ఇంత చేసావు స్వామి అని కృతజ్ఞత ఏమైనా తెలియజేశారా? తెలియజేయలేదు కదా. అలాంటి వాళ్ళని చూస్తే నీకు బాగుంటుందా? నువ్వే మాకు ధారకము, నువ్వే మాకు పోషకము, నువ్వే మాకు భోగ్యము అని మేము నిన్నే పట్టుకుని వేలాడుతుంటే మా వైపు కన్నెత్తి కూడా చూడటయ్యా అని అంటున్నారు అన్నమాట. అసలు వాస్తవానికి ఏం చేయాలి? మేమేం ఉపాయంగా పెట్టుకున్నాం? భగవంతుడే ఉపాయంగా కలిగినటువంటి వాళ్ళం. భగవానుడే వచ్చి మాకు ఆయన్ని ఇవ్వాలి అని కోరుకునేటువంటి వాళ్ళు. మా స్వరూపం అది.
అలాంటిది మేము ఆగలేక నీ ఇంటికి వచ్చి నిన్ను ప్రార్థన చేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవా స్వామి అని అంటున్నారు. నువ్వే వచ్చి మా సన్నిధికి వచ్చి మమ్మల్ని పొందాల్సినటువంటి వాడివే, అప్పటిదాకా మేము ఆగలేక వచ్చి నేను చేరాం కదమయ్యా, కనుక ఓ బలశాలి అని అంటున్నారు. నువ్వు మమ్మల్ని కాపాడడానికి నువ్వేం యుద్ధం చేయక్కర్లేదయా, నువ్వు అంతకుముందు ప్రతిజ్ఞలు చేసావు కదా, నేను చక్రాన్ని బట్టను, నేను ఆయుధాన్ని బట్టను అని చెప్పాడు కదండి భీష్ముడితో. వాళ్ళ యొక్క ప్రతిజ్ఞలు నెరవేర్చడం కోసం నువ్వు మా కోసం ఆయుధాలు లేదయ్యా. భగదత్తుడు అనేటువంటి వాడు అర్జునుడితో యుద్ధం చేస్తున్నాడు. ఒక శక్తిని ప్రయోగించి ఒక అస్త్రాన్ని వదిలాడు. ఆ భగదత్తుడు ప్రయోగించినటువంటి ఆ శక్తి అర్జునుడిని చంపేస్తుంది. ఇక అయిపోతుంది యుద్ధం, ఆల్మోస్ట్ అర్జునుడు వెళ్ళిపోయాడంటే యుద్ధం అయిపోయినట్టే. ఆ వస్తున్నటువంటి ఆ శక్తిని గ్రహించినటువంటి పరమాత్మట ఒక్కసారి ఆ వచ్చే శక్తిని కొంచెం పైకి లేచి తన హృదయంలోకి ఆవాహన చేసుకున్నట్ట. తనలో అదే విష్ణు శక్తి కలిగినటువంటి అస్త్రం అది తనలో ధరించట. అలా భగదత్తుడు నుంచి వచ్చేటువంటి ఆ శక్తిని నీ యొక్క వక్షస్థలంలోనే ఉంచుకొని అర్జునుడి కాపాడేవే, నువ్వు అంత పని చేయక్కర్లేదయ్యా మమ్మల్ని కాపాడడానికి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇక్కడ నువ్వు కృష్ణుడు అయిపోయి ఈ నందవ్రజంలోకి వచ్చిన తర్వాత ఆ దేవతలందరూ కూడా వచ్చారు ఈయన చూద్దామని. కృష్ణ పరమాత్మ రేపల్లోకి వచ్చేసాడు కదా పరబ్రహ్మ నుంచి కృష్ణుడి రూపంలో. ఈ దేవతలు 33 కోట్ల మంది దేవతలు వచ్చి ఆయన చూడాలి. ఎందుకంటే వీళ్ళు ప్రత్యక్షంగా పరంపదంకి వెళ్ళేటువంటి అవకాశం లేదు, వీళ్ళు పరంపదంకి వెళ్ళలేరు వీళ్ళు. కనుక ఆయన సేవించుకోవాలంటే ప్రత్యక్ష సమానాకారంగా కళ్ళతో చూడగలగాలంటే ఈ భూమండలంలో అందులో రేపల్లలో అందులో యశోదమ్మ వాకిట ముందు రోలు కట్టేసి ఉంటాడట. ఆయన అక్కడికి వచ్చి చూస్తుంటారట. ఈ దేవతలందరూ ఆకాశంలో నుంచుని ఉంటారట. ఎందుకంటే వాళ్ళ కిందకి వాళ్ళ కాళ్ళు కింద కానవు, వాళ్ళ అనిమిషులు, ఒక్క క్షణం కూడా వాళ్ళకి రెప్పలు పడవన్నమాట. కిందకి దిగితే వాళ్ళ దైవత్వం పోతుంది. ఎందుకని పోతుంది? మళ్ళీ కింద ఉన్నటువంటి అహంకారం అనేటువంటిది మళ్ళీ వాళ్ళకి అంటుతుందని వాళ్ళ కిందకి దిగరట. అలా ఉండి ఆకాశంలో నుంచి చూస్తూ ఉంటారట వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళు కూడా నువ్వు పుట్టినప్పుడు ఏం చేశారో తెలుసా నీకు? బ్రహ్మగారు వస్తూ ఒక బంగారపు ఉయ్యాలు తీసుకొచ్చి ఇచ్చాటండి కృష్ణుడికి. అలాగే శివుడు ఏం చేశాట? ఒక మాణిక్యాల మొలతాడు తయారు చేసుకొచ్చి ఇచ్చాట. దేవేంద్రుడు ఏం చేశాట? బంగారు చిరుగజ్జలు తీసుకొచ్చి ఇచ్చాటండి. కుబేరుడైతే ఆ వక్షస్థలంలో వేసుకోవడానికి వీలుగా ఒక ఆభరణ విశేషాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు అని చెప్పేసి చెప్తారు. అలాగే ఇంకా కొంతమంది పంచాయుధాలను తీసుకొచ్చి ఇచ్చారట స్వామి అని అంటున్నారు. కాబట్టి స్వామి మేము అంత ఇచ్చేటువంటి వాళ్ళం కాదయా, మేము ఇవ్వగలిగినటువంటి వాళ్ళం కాదు. మా ఉద్దేశం ఏమిటి? నువ్వు నిద్రలు వేస్తూ ఉంటే నువ్వు మేల్కొనేటువంటి సౌందర్యం చూడాలి. నువ్వు ఆ కళ్ళు విప్పుతూ ఉంటే ఆ కళ్ళ యొక్క సౌందర్యం మేము చూడాలి. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ సౌందర్యాన్ని విని మేము ఆస్వాదించాలి. అలాంటి మీకు మంగళం పాడడమే మాకున్నటువంటి పరమ ప్రయోజనము అని చెప్తూ, చెప్పముడయ్యాయ్ తిరలుడయ్యాయ్, ఓ ఆర్జవం కలిగినటువంటి వాడా, ఓ పరాక్రమం కలిగినటువంటి వాడా అని అంటున్నారు. ఇక్కడ మామూలుగా చెప్పము అనేటువంటి దానికి 2 అర్థాలు ఉన్నాయి. రక్ష, రెండోది ఏమిటి? ఆర్జవము అని. రక్షణ ప్రథమ కర్తవ్యంగా కలిగినటువంటి స్వరూపంగా వచ్చినటువంటి వాడు పరమాత్మ ఈ భూమిని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం అన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం. ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, ఎక్కడెక్కడైతే ఈ వేదబాహ్యులైనటువంటి వారు ఉంటారో, ధర్మాన్ని నాశనం చేసేటువంటి వాళ్ళు ఉంటారో, వాళ్ళందరినీ కూడా దున్నవటం కోసం నేను అనేక అవతారాలు ఎత్తుతాను కదా అని స్వామి చెప్పాడు. కనుక ఆయన రక్షణే కర్తవ్యంగా కలిగినటువంటి వాడు. రామచంద్రమూర్తి కూడా చెప్తాడు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్వధర్మస్య స్వజనస్య రక్షిత అని అంటాడు. అంటే జీవలోకాన్నంతటినీ రక్షించేవాడు, తన ధర్మాన్ని రక్షించుకునేటువంటి వాడు, లోకుల ధర్మాన్ని రక్షించేటువంటి వాడు, జీవులు స్వజనాన్ని కూడా రక్షించేటువంటి వాడు శ్రీరాముడు. ఇది రామచంద్రమూర్తిలో ఈ గుణం మనకి కనిపిస్తుంది అని చెప్తారనమాట అక్కడ. తర్వాత ఆర్జవం కలిగినటువంటి వాడు. ఆర్జవం అని అంటే 3 లక్షణాలు ఉండాలి అని అంటారు. ఒకటేమిటి? మనసులో ఏది భావన చేస్తామో నోటితో అదే చెప్పాలి. నోటితో ఏదైతే చెప్పామో ఈ శరీరంతో అది చేసి చూపించాలి. రామచంద్రమూర్తి అలాగే చేశాడు, కృష్ణ పరమాత్మ కూడా అలాగే చేశాడు అని చెప్పేసి చెప్తారు ఇక్కడ విషయంగా. అదేంటండి? కృష్ణుడు అంత దీన్ని రుజుత్వము అని అంటారండి. నోటితో చెప్పింది, మనసులో భావన చేసింది, నోటితో చెప్పి చేయగలిగితే దాన్ని రుజుత్వము అని అంటారు. ఈ గుణాలన్నీ పరమాత్మ అయిన శ్రీరాముల్లో ఉన్నాయి, అలాగే కృష్ణ పరమాత్మలు కూడా ఉన్నాయి అని చెప్తారు. ఎట్లా అంటారా? శూర్పణఖ వచ్చింది రామచంద్రమూర్తి దగ్గరికి, తాను అందంగా అలంకరించుకొని ఆ రాముడి యొక్క అందానికి లోబడి వచ్చి నువ్వెవరు అని అడిగిందిట. ఈ వచ్చింది రాక్షసని తెలుసు ఆయనకి. ఏం చెప్పాలి? ఏదో మాయబుచ్చి పంపించాలి కదా.
ఆయన మొత్తం చెప్పాట. ఏం చెప్పాట? రుజు బుద్ధితయ సర్వం ఆఖ్యాతం ఉపచక్రమే అని అంటారు. రుజుబుద్ధి కలిగినటువంటి వాడు అవడం చేత ఉన్నది ఉన్నట్టుగా చెప్పాట. నేను దశరథ మహారాజు గారి యొక్క కుమారుణ్ణి, మేము నలుగురు అన్నదమ్ములము, మా అమ్మ కౌసల్య, ఇలా మా నాన్నగారు నన్ను అడవికి వెళ్ళమన్నారు, నా భార్య సీతమ్మని తీసుకుని వచ్చా, అదిగో సీతమ్మ, అదిగో నా తమ్ముడు అయినటువంటి లక్ష్మణుడు, ఇంక ఇద్దరు వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇవన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పాట. ఇది ఆయనలో ఉన్నటువంటి రుజుత్వము అని అంటారు. అదేనా రుజుత్వం అంటే? కాదు. ఇంకా ఏమిటి ఆయనలో ఉన్నటువంటి రుజుత్వం అంటే? ఇక్కడ చెప్తారు, ఇక మామూలుగా మహాదోషాలు అని ఉంటాయి. 3 మహాదోషాలు ఉంటాయి. ఒకటేంటి? మిథ్యావాక్యం అంటే అబద్ధం ఆడడం. రెండవది ఏంటి? పరస్త్రీ వ్యామోహం అంటే ఇతరుల స్త్రీల్ని కన్నెత్తి చూసి లేదా వాళ్ళ మీద వ్యామోహం పెంచుకోవటం. మూడవది ఏమిటి? వినావైరంచ రౌద్రం కారణం లేకుండా ఎదుటివాడి మీద కోప్పడ్డం. ఈ 3 కూడా మహాదోషాలు అని అంటారు. సీతమ్మ రామచంద్రమూర్తిని చూసి ఓ మాట అంటుందిట, ఏమయ్యా, సాక్షాత్తు మీ అమ్మ కైకేయే చెప్పింది, నా రామ పరదారాంశ భక్ష్యాభ్య మపి వశ్యతే. మా రామచంద్రమూర్తి వీడికి భరతుడికి చెప్తుందిట, నాయన మీ అన్నగారు సత్యభాష, నాయన అనృతం వాడడు, అబద్ధం ఆడడు, పరదార అంటే ఇతరుల యొక్క భార్యలను కనీసం కన్నెత్తి కూడా చూడడురా, మీ అన్న ఎంత గొప్పవాడు అని మీ అమ్మగారు చెప్పిన మాటలే నేను చెబుతున్నా. కాబట్టి నీకు ఈ 3 ఉన్నాయి. 3 లక్షణాలు ఏమిటి? అబద్ధం ఆడడం, సత్యాన్నే బలుకుతాడు ఈయన. రెండోది పరస్త్రీ వ్యామోహం అసలు లేనే లేదు. మరి మూడోది ఏమిటి? వినావైరంచ రౌద్రం కారణం లేకుండా ఎదుటివాడి మీద కోపం తెచ్చుకోవడం. రామచంద్రమూర్తిలో అసలు కోపమే లేదంటారే, అలాంటి సీతమ్మకి రామచంద్రమూర్తిలో ఏంటి ఈ కోపం ఎందుకు కలిగింది అని అడిగారు. ఏంటి ఆ మాట అంటున్నావు ఏంటి? ఇదిగో నీలో ఈ దోషం ఉందయా అని చెప్పిందిట సీతమ్మ. ఏమిటి నాలో ఆ దోషం ఉందా? ఏమిటి దోషం అని అంటే, ఇదిగో ఏమాత్రం కారణం లేకుండా నువ్వు వైరం పెట్టుకుంటావా, నువ్వు రౌద్రం తెచ్చుకుంటావు, కోపం తెచ్చుకుంటావు అందుట. ఓ ఏమిటి ఇలా ఎలా ఎలా అని అడిగట్టి ఉండబట్టలేదు. అవును అంతే. రామచంద్రమూర్తిని ఆశ్రయించడానికి దండకారణ్యంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋషులు మునులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ శరీరాన్ని ఏహి పశ్య రామ, ఒకసారి మా దేహాలు చూడు ఎలా చిక్కిపోయినాయి, చూడు మమ్మల్ని ఆదుకునేటువంటి వాడు లేకపోవడం చేత ఆ రాక్షసులు మేము చేసేటువంటి యాగాలు యజ్ఞాలు వాటన్నిటిని కూడా నాశనం చేసి మా శరీరాలను ఎలా చేశారో చూడు అని అంటే, రామచంద్రమూర్తి సిగ్గుపడి బాధపడి మిమ్మల్ని నేను రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడట రామచంద్రమూర్తి. అది గుర్తుపట్టుకుంది ఈమె. అసలు ఈయన బయలుదేరేటప్పుడు, అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడే చేతిలో ఏం పట్టుకుని బయలుదేరాడు? విల్లు అమ్ములు పట్టుకుని బయలుదేరాడు. అప్పుడే అనుకుందిట, ఈయన ఏదో విల్లు అమ్ములు పట్టుకుని బయలుదేరుతున్నాడు, ఏదో చేయబోతున్నాడు ఘనకార్యం అని చెప్పేసి మనసులో అనుకుందిట. సమయం దొరికింది కదా అని ఏకరవ పెట్ట మొదలుపెట్టారు. ఏమయ్యా, రాక్షసులు ఆ మనులు వాళ్ళంటే వాళ్ళు లోకల్గా ఉండేటువంటి వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి ఏ ఉంటాయి. అలాంటి వాళ్ళ మధ్యలో నువ్వు చేరి నేను వీళ్ళని రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తానేంటి? ఇప్పుడు ఋషులు కాబట్టి వాళ్ళ నాలికలు చాలా ఎలా ఉంటాయి? తేలిగ్గా ఉంటాయి, ఏదైనా మాట్లాడు. అందరూ బాగా సంస్కృతం చేసిన వాళ్ళు కాబట్టి గట్టిగానే తిడతారు వాళ్ళు. ఈ రాక్షసుల వాళ్ళే పిచ్చిమున వాళ్ళేంటి ఎక్కడ ఏం పెడితే మడి దడి లేకుండా అంతే తినేస్తుంటారు, వాళ్ళ కార్యాలు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి వీళ్ళు చెప్పిస్తుంటారు, వాళ్ళేమో వీపులు పగలు కొడుతుంటారు. వాళ్ళు చూసుకుంటారు. నువ్వు మధ్యలో దొరికి అనవసరంగా మనకేదో 14 ఏళ్ళు ఏకాంతం దొరికింది, హాయిగా ఆనందంగా అనిపించిపోదాం అనుకుంటే నువ్వేంటి వాళ్ళని రక్షణ చేస్తానంటావేమిటి అని అంటుందన్నమాట అమ్మ. అంటే అప్పుడు రామచంద్రమూర్తి చెప్తాడు, ఏం చెప్తాడు? ఒక్క మాట అక్కడ రామచంద్రమూర్తిలో ఆర్జవం కనిపిస్తుంది అని అంటారు. అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే స లక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంసృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. చూడు సీతమ్మ, అవసరమైతే నా ప్రాణాన్ని విడిచేస్తా, ప్రాణ సమారులైన నిన్ను విడిచేస్తా, లక్ష్మణుడిని విడిచేస్తా, కానీ నేను ఆడినటువంటి మాట మాత్రం రామో ద్విర్నాభిభాషతే. రాముడు అనేటువంటి వాడు మాట్లాడినటువంటి మాట ఇంకొకటి రెండోటి ఉండదు, ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని అనేది ఉంది కదండి ఆయనకి అని ప్రతిజ్ఞ చేస్తాట రామచంద్రమూర్తి. అది ఆర్జవం అంటే. శ్రీకృష్ణుల్లో ఉందా? ఆమె శూర్పణఖ కాబట్టి కావాల్సిన అన్ని చెప్పి పంపించాడు రామచంద్రమూర్తి. కానీ అదే శూర్పణఖ కృష్ణుడి దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడు? కాసేపు ఆడుకుంటాడు. దాన్ని ఏంటి నీ సంగతి ఏంటి చెప్పు, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నువ్వేంటి నీ అవన్నీ కనుక్కొని చెరుకు భావతలుగాని అంటాడు. అలాంటి కృష్ణుల్లో కూడా ఆర్జవం అనేటువంటి గుణం ఉందిట. ఏమిటి ఆర్జవం అనేటువంటి గుణం ఆయనలో ఉన్నటువంటిది అంటే, ఈయన ఎక్కడికి బయలుదేరాడు? రాయబారానికి బయలుదేరాడు. వాళ్ళు ఏవో చెప్పారు, మొన్న ఎప్పుడో చెప్పుకున్నాం. అన్నప్పుడు ఈ ద్రౌపది దగ్గరికి వచ్చాట. ఏమమ్మా ఏంటి మరి బయలుదేరుతున్నాను, నువ్వు చెప్పే మాటలు ఏమన్నా ఉన్నాయా అని. ఇంక నేనేం చెప్పను, వాళ్ళు ఏవో చెప్పారుగా అదేదో చేసుకురా, నా ప్రతిజ్ఞలు చేశారుగా, వాళ్ళ ప్రతిజ్ఞలు చేస్తే చేయని లేకపోతే లేని, నేనెంత దాన్ని అనని. కానీ కృష్ణ గుర్తుపెట్టుకో, ఒకసారి నా వెనక ఉన్నటువంటి నా కేశాలు చూడు ఒకసారి అని చెప్పేసి చెప్పింది.
ఆయనకి ఎందుకు గుర్తుండదండి? ఆ కేశాలు ఏమిటి? దుశ్శాసనుడి చేతిలో నలిగినటువంటి కేశాలు. అవి ముడి కట్టుకోవాలి అని అంటే దుశ్శాసనుడి యొక్క గుండె బగలాలి, ఆ రక్తం తీయాలి, దాంతో అది నెరవేరాలి అంటే రాయబారం చేసుకొచ్చి ఒక ఊరో 2 ఊళ్ళో తెచ్చుకుంటే సరిపోతుందా అన్నట్టుగా చెప్పింది. అప్పుడు చెప్తాడు పరమాత్మ ఎవరితో? ద్రౌపదితో చెప్తాడు. జౌహ్ పతేత్ పృథివీ సీర్యేత్ హిమవాన్ సకలీ భవేత్ సుషేత్తోయనిధి కృష్ణే నమే మోఘం వచో భవేత్. ఓ ద్రౌపది, ఆ ఆకాశం ఒక్కసారి జారి పడొచ్చుగాక, భూమి అంతా కూడా శిథిలమైపోవచ్చు గాక, హిమాలయ పర్వతాలంతా ముక్కలు ముక్కలైపోవచ్చు గాక, కానీ సముద్రంలో ఉన్న నీరంతా కూడా ఎండిపోయినప్పటికీ కూడా నా మాట పొల్లుపోదు, నేనేం చెప్పానో అది చేస్తాను అని తన యొక్క ఆర్జవాన్ని చూపిస్తాడు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి ఆర్జవం కలిగినటువంటి వాడు కదా స్వామి. తనని ఆశ్రయించినటువంటి వాళ్ళ యొక్క శత్రువులే తన శత్రువులుగా కలిగినటువంటి వాట కృష్ణ పరమాత్మ. కనుక శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు. ఆ భీష్ముడు విందు చేస్తానన్నాడు, విదురుడు దాని పేరు ద్రోణాచార్యులు విందు చేస్తానన్నాడు, తర్వాత మన దుర్యోధనుడు విందు చేస్తానన్నాడు. వీళ్ళెవరిని కాదని ఎక్కడికి వెళ్ళి వచ్చాడు? విదురుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేసి వచ్చాడట. అడిగాడు, ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళావు? దాసీపుత్రుడు వాడి దగ్గరికి వెళ్ళటం మా స్టేటస్ అంటే మేమేంటనంటే, కాదురా నాయన, ద్విషదన్న భోక్తవ్యం దుషంతన్నైవ భోజయేత్ అని చెప్పాడు. మమ ప్రాణాహి పాండవ, శత్రువులు పెట్టే అన్నాన్ని తినకూడదు, శత్రువుకి అన్నం పెట్టకూడదు అనేటువంటి రాజనీతి నీకు తెలుసు కదా. శత్రువా? ఎవరు శత్రువు? మీ శత్రువులా అన్నాడు. అవును, నువ్వు నాకు శత్రువువే. ఎలా శత్రువు అయ్యావు? పాండవులు నీకేమిటి శత్రువులు? శత్రుత్వంతో నీకు ఎంత దూరం తెచ్చుకున్నావు. కానీ పాండవులు నాకేంటి? మమ ప్రాణాహి పాండవ, నా పంచ ప్రాణాలు వాళ్ళు. నా ఆశ్రితులకి శత్రువు అయినటువంటి వాడు నాకు శత్రువు అవుతాడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. ఆశ్రితుల యొక్క ఆ వాళ్ళలో కలిగేటువంటి ఆ భయాన్ని తీర్చగలిగినటువంటి వాడట పరమాత్మ అనంటే. ఇట్లా ప్రార్థన చేసినప్పటికీ కూడా కృష్ణుడు మేల్కొనలేదటండి. సరే, అప్పుడు మళ్ళీ మొదలుపెట్టింది. ఎవరి దగ్గరికి వెళ్ళారు మళ్ళీ వీళ్ళు? అమ్మ దగ్గరికి వచ్చి అమ్మని మేల్కొనడం మొదలుపెట్టారు. చెప్పన్నమ్మన్ మేలే శివాయ్ శుభరంగులు నప్పినంగై తురువే తురుడా ఏమమ్మ స్వర్ణ కలశాలు పోలినటువంటి మృదువైనటువంటి స్తనాలు కలిగినటువంటి దానా, ఎర్రని దొండ పెదవులు వంటి పెదవులు కలిగినటువంటి దానా, దొండ పండ్ల వంటి పెదవులు కలిగినటువంటి దానా, సన్న నడుము కలిగినటువంటి దానా, ఓ దానా, ఇవి చెప్తూ ఓ శ్రీరూపిణి అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఏమిటో లక్షణాలు చెప్పారు. జ్ఞానము భక్తి అనేటువంటి ఆమె యొక్క 2 పాలెండ్లు అని, వైరాగ్యం అంటే ఆమె నడువని, తర్వాత పరభక్తి పరజ్ఞానము అనేటువంటివి 2 కూడా ఆమె యొక్క పెదాలు అని చెప్పేసి చెప్తారనమాట. ఆ సౌందర్యానికి ఆకర్షుడైనటువంటి కృష్ణ పరమాత్మ మనల్ని కృప చేస్తాడు అని అంటే అమ్మ యొక్క సౌందర్యాన్ని ఇక్కడ కీర్తించే పరం చేస్తూ, ఉక్కమన్ తొట్టొడియన్ తందున్ మనాళనై, ఏమమ్మా మాకు విసనకర్రని తర్వాత అద్దాన్ని ఇచ్చి నీ ప్రియుడితో మేము ఇక్కడే స్నానం చేసేటట్లుగా మాకు అనుగ్రహించు అన్నట్టు. ఉక్కమం అంటే ఏం చెప్పుకున్నామండి ఇందాక? తట్టొడియం. విసనకర్రని, ఇంకొకటి అద్దాన్ని. విసనకర్ర అనడం చేత నమఃపద అర్థాన్ని మాకు తెలియచేయి, అర్థం అనడం చేత ఓంకారం యొక్క అర్థాన్ని మాకు, ఆ జ్ఞానాన్ని కలిగించి పరమాత్మని మాకు చేరేటట్టుగా, పరమాత్మని మేము చేరి ఆయనతో ఆ భగవద్ గుణానుభవం చేసే విధంగా మాకు ఇప్పుడే, మళ్ళీ టైం తీసుకుంటామేమో కుదరదమ్మా, ఇప్పోదే ఎమ్మై నీరాటు అని అంటూ ప్రార్థన చేస్తారనమాట. ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ మనకి ఒక చిన్న మాట తెలుస్తుంది. అసలు రామగోష్ఠి గొప్పదా, సీతమ్మ గోష్ఠి గొప్పదా అనే ప్రశ్న వచ్చిందిట. పరాశర భట్టర్ వారు ఆయన అద్భుతమైనటువంటి శ్రీగుణరత్న కోశము అనేటువంటి 60 శ్లోకాలు చిలుక గ్రంథం ఉంది. దాంట్లో అమ్మ యొక్క వైభవాన్ని, పురుషకార వైభవాన్ని అక్కడ తెలియజేస్తారు అద్భుతంగా. దానిలో ఒక శ్లోకం, మాతర్మైథిలి రాక్షసీస్త్వయి తదైవార్ధ్రాపరాధ్యాస్త్వయ రక్ష్యంతా పవనాత్మజా లఘుధర రామస్య గోష్ఠీకృత కాకంతంచ విభీషణంచ శరణమిత్యుక్తి క్షమో రక్షిత సానా సాంద్ర మహాగస సుఖయతు క్షాంతి స్తవా కస్మికి అని అంటారనమాట. ఇక్కడ విభీషణుడు వచ్చి శరణు వేడాడు రామచంద్రమూర్తిని. ఏం చేశాడు? మీటింగ్ పెట్టాడు రామచంద్రమూర్తి. ఏమయ్యా సుగ్రీవా నువ్వేమంటావు, అంగదా నువ్వేమంటావు, ఆంజనేయ నువ్వేమంటావు, జాంబంతా నువ్వేమంటావు అంటే మీటింగ్ పెట్టి చివరికి వాళ్ళు వద్దు అని అంటే వాళ్ళని ఒప్పించి ఒక అరగంట తర్వాత ఆయన్ని శరణాగతి చేశాట. ఎవరికి? విభీషణుడికి. కాకాసురుడు వచ్చి పడ్డాడు. కాకాసురుడు వచ్చి పడితే సరే అమ్మ పక్కన ఉంది కదా, అమ్మ పురస్కారంతో ఏదో కాళ్ళు తిప్పిందో తల తిప్పిందో జరిగింది, సరే కాపాడుతానని అనుకున్నాడు. కానీ కాపాడా? ఎప్పటికి కాపాడాడు? వాడు వచ్చి కాళ్ళ మీద పడిన తర్వాత, అరే నాయన నేను బాణం ఎక్కువ పెట్టాను కదా, ఒక గడ్డి పూచ తీసుకుని బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి వదిలేటండి, ఆ బ్రహ్మాస్త్రం తిరిగి వస్తుంది, తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్తే కాకాసుడు అక్కడికి వస్తుంది, స్వామి దగ్గరికి వస్తుంది. మరి నేను వేసిన బాణానికి ఎదురేదన్నా ఉండాలి కదా, మరి ఏం చేయమంటావు? నీ కాళ్ళు తీసేయమంటావా? అయ్యో స్వామి, నువ్వు కాళ్ళు తీసేస్తే నేను ఎట్లా నడవగలనయ్యా?
పోనీ నీ రెక్క ఒకదాన్ని తీసేనా? నువ్వు రెక్కను తీసేస్తే నేను ఆకాశంలో ఎలా ఎగురుతానయ్యా? మరి ఏం చేయమంటావు చెప్పు అని అంటే అప్పుడు అంటే కాకాసుడు, నా ఒక కన్ను తీసేవయ్యా అని చెప్తాట. ఆ బ్రహ్మాస్త్రం చేత కాకి మీద ప్రయోగిస్తే కాకి యొక్క ఒక కన్ను పోయింది. అందుకని కాకి ఒకటే కన్ను అని చెప్పేసి అంటారు. కనుక ఆ రక్షించడం కూడా వాడి ఉపయోగించినటువంటి బాణాన్ని మళ్ళీ ఒమ్ము కాకూడదు కనుక కాస్త సమయం తీసుకొని రక్షించాడు కాకాసురుణ్ణి. ఎవరు? రామచంద్రమూర్తి. కానీ ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళిన తర్వాత ఒక రోజంతా అక్కడే కూర్చున్నట్ట, పైన కూర్చున్నాడు, కింద సీతమ్మ. ఆ సీతమ్మ పడేటువంటి బాధ చూశాడు. ఎంతమంది రాక్షస స్త్రీలు, ఆ దరిద్రుడు ఆ రావణాసుడు తెల్లారుదామని వచ్చి ఆమె భయపెట్టి నానా తిట్లు తిట్టి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్పాట. వాళ్ళందరూ రకరకాలు లంబకర్ణి, ఏదో శూర్పణఖ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా విచిత్రమైనటువంటి వేషాలు కలిగినటువంటి రాక్షసులుట. వాళ్ళందరూ కూడా ఆ సీతమ్మని రావణాసుడు చెప్పాడు కదా అని ఎంత బాధలు పెట్టి ఎన్ని మాటలన్నీ ఎంత భయపెట్టారో అవన్నీ వింటున్నాడు పైన కూర్చున్నటువంటి హనుమ. కొత్త ఉడికిపోతున్నాడు. ఆ తర్వాత వచ్చి చెప్పి తెలిసిన తర్వాత వచ్చింది రామచంద్రమూర్తి దూత అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆంజనేయ స్వామిని అంటాడమ్మ, నువ్వు ఒక్క మాట అను, అని చాలు, వీళ్ళందరినీ నాశనం చేసేస్తాను అన్నట్ట. అప్పుడు ఆంజనేయ స్వామితో వాదం చేస్తుంది. నకస్సి నపరాజతి, అది వాళ్ళ ధర్మం అయ్యా అని చెప్పాడు, వీళ్ళు ఆచరించారు అని చెప్పేసి అంటే ఆంజనేయ స్వామి కూడా మెదలకుండా ఉండిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అదే వాళ్ళలో త్రిజేత అనేటువంటి ఒక ఆమె ఉందనమాట. అది కూడా ఎవరు అని అంటే రావణాసురుడి చెల్లెలలో ఒకటి. ఆమె చెప్పిందిట, ఆమెకు రాత్రి కల వచ్చిందిట, రావణాసురుణ్ణి రామచంద్రమూర్తి చంపబోతున్నాడు కనుక రామచంద్రమూర్తి వస్తాడు లంకకి, వచ్చి రావణాసురుని చంపుతాడమ్మా. మీరందరూ ఏం చేశారు ఇప్పటిదాకా? ఏం చేశారు? అమ్మ సీతమ్మని భయపెట్టి అమ్మని తిట్టారా లేదా? రేపు పొద్దున ఏం జరుగుతుందో తెలుసా? రావణాసురుడు చస్తాడు, రాముడు ఏం చేస్తాడు? వస్తాడు. వచ్చిన తర్వాత అమ్మ ఏం చేస్తుంది? మీ అందరి పేర్లు చెప్పి మిమ్మల్ని తుక్కు కింద కూడా కొట్టిస్తుంది. కనుక మీరు వెళ్ళి ఏం చేయాలి? వెళ్ళి అమ్మని వెళ్ళి ప్రాధేయపడింది, అమ్మని వెళ్ళి శరణాగతి చేయండి అని చెప్పింది త్రిజట మిగతా వాళ్ళందరికీ కూడా. కానీ రాక్షసులు ఇంత పని చేసి మేము వెళితే ఆమె మమ్మల్ని రక్షిస్తుందా అని వీళ్ళు మిన్నుకుండా ఊరిపోయారట, అలా కదలకుండా ఉండిపోయారట వాళ్ళు. అప్పుడు అంటుందిట అమ్మ, రామచంద్రమూర్తి రాజైనప్పటికీ యుద్ధంలో గెలిచినప్పటికీ కూడా నేనేమీ చెప్పాను మీ గురించి, మిమ్మల్ని నేను అసలు ఆమె అక్కడికి రావడంలో ఉన్న ఉద్దేశం ఏమిటి అని అంటే ఆ దేవతల యొక్క వాళ్ళ భార్యల్ని వాళ్ళందరినీ కాపాడుతూ అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరినీ రక్షణ చేయడం కోసం కదా తను వచ్చింది. అలాంటిది ఏ విధంగా వాళ్ళని శిక్షింపజేస్తుంది కనుక నేను అలా చెయ్యను అని అంటారు. కాబట్టి రాముడి యొక్క గోష్ఠి అంటే ఆయన శరణాగతి చేసినటువంటి వాళ్ళు ఎవరో ఇత్యాదులు, ఎవరు విభీషణుడు, కాకాసురుడు, లేకపోతే ఇంకొకళ్ళు అంత కొంతమందే ఉంటారు. కానీ అమ్మ గోష్ఠి ఎంతమందిట? అంతమంది స్త్రీలు, రక్షించబడినటువంటి స్త్రీలందరూ కూడా అమ్మ గోష్ఠిలో ఉన్నటువంటి వాళ్ళే. అలాగే ఈ త్రిజడ్డ లేకపోతే సురమ వీళ్ళందరూ కూడా ఈ రక్షించబడినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా అమ్మ గోష్ఠిలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు గోష్ఠి ఎవరి పెద్దది? రాముడిది పెద్దదా అమ్మది పెద్దదా అంటే అమ్మదే పెద్దది. ఎందుకంటే అమ్మలో ఉన్నటువంటి దయ అనేటువంటిది, పరమాత్మలో దయ ఉంటుంది కానీ దాన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే తన యొక్క దయారసాన్ని ఇస్తాడు. అమ్మకి నిర్హేతుకు జాయమాన కృప, అసలు ఆమెను శరణాగతి చేయకపోయినా కూడా మనల్ని కాపాడుతుంది అని అంటూ మళ్ళీ అమ్మని వీళ్ళ పాసరంలో స్తోత్రం చేసి అమ్మని మేల్కొల్పే ప్రయత్నం చేశారు. వారు రేపటికి ఏదో ఒక మాట చెప్తారు, ఆ మాట ఏంటో రేపటి పాసరంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటితో అంబరమే తన్నీరులో మొదటి అక్షరం ఆ, ముందు మదిగళెత్తన్నులు అనేటువంటి పాసరంలో ఊ, ఈ వేటి పాసరంలో ఏమిటి? 33లో మా, ఆ ఊ మా, 3 అక్షరాలు ఏమిటివి? ఆ ఊ మా కలిస్తే ఏమవుతుంది? ఓంకారం. ఓంకారార్థాన్ని మనకి ఈ 3 పాసరాల్లో అమ్మ కృప చేసింది అని పెద్దలు ఆచార్యులు మనకు కృప చేస్తారు. మరొక విశేషాన్ని వేరే పాసరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండాళ్ళు దివ్య తిరువడిగడే శరణం. 33 అమరకమన్ సెன்று கப்பந்த விற்கும் கலியே துளடாய் செப்பமுடையாய் துரலையாய் சிதார்க்க விப்பம் கொடுக்கும் மலா துயிலடாய் செப்பந்தமுனை சிவாஜிருவனையும் நக்கனங்கை திருவிதுராய் உக்குமந்தொட்டுடன் தந்தன் மனனை இப்போதே இம்மே நிராட்டேல் உரம்பாவா. ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం.